మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. స్కూల్లో బాంబు పెట్టినట్లు బెదిరింపు మెయిల్ రావడంతో అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. స్కూల్లో బాంబ్ స్క్వాడ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. గతంలోనూ ఇదే స్కూల్లో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్ కూడా వచ్చింది. అయితే ఆకతాయిల పనేనని అనుమానం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. స్కూల్లో బాంబు పెట్టినట్టు బెదిరింపు మెయిల్ రావడంతో అప్రమత్తమైన యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. స్కూల్లో బాంబ్ స్క్వాడ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. గతంలోనూ ఇదే స్కూల్లో బాంబు పెట్టినట్టు బెదిరింపు కాల్ వచ్చింది. అయితే ఇది ఆకతాయిల పనేననే అనుమానం వ్యక్తమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ. వంశీ, నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం రేపని చెప్పాలి. ఎందుకంటే పిల్లలంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతికి గురయ్యారు. వారందరినీ జాగ్రత్తగా బయటికి వారందరూ పంపించేసి పోలీసులు ప్రస్తుతం బాంబ్ స్క్వాడ్ ద్వారా తనిఖీలు అయితే ముమ్మరంగా చేపట్టారు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే ఇదే నెలలో ఇది రెండవసారి కూడా కాల్ రావడంతో ఇది ఆకతాయిల పనిగానే ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా సెర్చెస్ అయితే కొనసాగుతున్నాయి. దాదాపు పిల్లలందరినీ కూడా పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ పేరెంట్స్ కూడా ఆల్రెడీ సమాచారం ఇచ్చారు కాబట్టి పేరెంట్స్ కూడా చేరుకుని తమ పిల్లల్ని వారి ఇంటికి తీసుకెళ్తున్నారు. అంటే కొంత ఆందోళన వ్యక్తమైంది. పేరెంట్స్ కూడా పెద్ద ఎత్తున స్కూల్ వద్ద కూడా చేరుకున్నారు. మొత్తం మీద ప్రస్తుతం పోలీసులు అయితే అది ఫేక్ కాల్ గానే దాదాపు నిర్ధారణకు వచ్చారు. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిన విషయంలో ప్రస్తుతం వారు విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వంశీ.